అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్సె ఖురాన్లో ఈరోజు మనం సూరహ్ బఖరా 115వ ఆయత్ నుంచి అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రాక్ పశ్చిమాలన్నీ అల్లాహవే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు త్రిప్పినా అక్కడ మీకు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. అల్లాహ్ ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారు అంటారు. కానీ అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే, భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే. ఆయన ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. అల్లాహ్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు, లేక ఏదన్నా సూచన మా వద్దకు ఎందుకు రాదు అని అజ్ఞానులు అడుగుతారు. వారికి పూర్వం కూడా ఇవే ప్రశ్నలను అడిగేవారు. సన్మార్గం తప్పిన వారందరి మనస్తత్వాలు ఒక్కటే. నమ్మేవారికి మేము మా సూచనలను స్పష్టం చేశాము. దీనికంటే స్పష్టమైన సూచన మరొకటి ఏముంటుంది? సత్యజ్ఞానం ప్రసాదించి నిన్ను మేము శుభవార్త తెలిపేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాము. నరకవాసం ఎన్నుకున్న వారిని గురించి నీవు ఎంతమాత్రం బాధ్యుడవు, జవాబుదారుడవు కావు. నీవు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని అవలంబించనంత వరకు యూదులు, క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చెయ్యరు. అల్లాహ్ చూపిన మార్గమే సరి అయిన మార్గం అని నీవు వారికి స్పష్టం చెయ్యి. దివ్యజ్ఞానం నీ వద్దకు వచ్చిన పిదప కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను అల్లాహ్ పట్టు నుండి రక్షించే మిత్రుడు, సహాయకుడు ఎవడూ లేడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. ఖురాన్ను వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అసలు నష్టపడేవారు. ఇశ్రాయిలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చెయ్యండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే మిమ్మల్ని నేను ఒక అత్యుత్తమమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి. ఆనాడు ఎవరూ ఎవరికీ ఏ మాత్రమో ఉపయోగపడరు. ఎవరి నుండి పరిహారం స్వీకరించబడదు. ఏ సిఫారసు ఎవరికీ లాభకరం కాదు. ఇంకా ఈ అపరాధులకు ఎక్కడి నుండి ఏ సహాయమూ లభించదు. మరొక సందర్భాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఇబ్రాహీమును అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నిటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభువు ఇలా అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చెయ్యబోతున్నాను. ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభువును ఇలా అడిగాడు, నీ ఈ వాగ్దానం నా సంతానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం చెప్పాడు. ఈ గృహాన్ని అంటే కాబాను మేము మానవులందరికీ కేంద్రంగానూ శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలకు మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఏతికాఫ్ పాటించేవారి కొరకు, రుకు సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీం అలైహిస్సలాంను, ఇస్మాయిల్ అలైహిస్సలాంను నిర్దేశించాము. ఆ తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ను ఇలా అర్థించాడు, ప్రభు, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల పళ్ళు, ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని అల్లాహ్ ఇలా జవాబు పలికాడు, విశ్వసించని వారికి కూడా ఇహలోకపు తాత్కాలిక జీవితావసరాలను ప్రసాదిస్తాను. కాని చివరకు వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాసస్థలం. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఈ ఇంటి గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, ఓ మా ప్రభు, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసినవాడవు. ప్రభు, మా ఇద్దరినీ నీకు విధేయులుగా చేసుకో.
పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపచెయ్యి. నీ ఆరాధనా రీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభూ, నీ వాక్యాలు వారికి వినిపించి, నీ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి. ఇబ్రాహీం అలైహిస్సలాం విధానాన్ని ఇక ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి, అహంభావానికి గురిచేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం. పరలోకంలో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటివాడంటే, ముస్లిము అయిపో అని అతని ప్రభువు అతనితో అన్నప్పుడు అతను వెంటనే నేను విశ్వప్రభువు యొక్క ముస్లింను అయిపోయాను అని జవాబు పలికాడు. ఇదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీం అలైహిస్సలాం తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్ని యాకూబ్ అలైహిస్సలాం కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్ని అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు కనుక మీరు మరణించే వరకు ముస్లిములుగానే ఉండండి. యాకూబ్ అలైహిస్సలాం మృత్యుదశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు, బిడ్డలారా, నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు, మీరు మీ పెద్దలైన ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లిములై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాన్ని గురించి మిమ్మల్ని అడగడం జరగదు. యూదులుగా మారిపోతేనే రుజుమార్గం లభిస్తుంది అని యూదులు అంటారు. క్రైస్తవులుగా మారితేనే ధర్మ మార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలా అనండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక్క ఇబ్రాహీము అలైహిస్సలాం మార్గాన్ని అనుసరిస్తాము. ఇబ్రాహీము అలైహిస్సలాం ముష్రిక్కులలోనివాడు కాదు. ముస్లిములారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాహను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం సంతానంపై అవతరించిన దానిని, మూసా అలైహిస్సలాంకు, ఈసా అలైహిస్సలాంకు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు ప్రసాదించిన దానిని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అల్లాహకు సమర్పించుకున్నాము. మీరు విశ్వసించినట్లే వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గంలో ఉన్నట్లు. కానీ వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యంతో మంకుపట్టు పట్టుతున్నారన్నది విశదము. కనుక వారి బారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లాహ్ చాలు. మీరు నిశ్చింతగా ఉండండి. ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. వారితో ఇలా చెప్పండి, అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టతరమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము. ప్రవక్త, వారితో ఇలా అను, అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభువు, మీకు ప్రభువు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేమైతే మా దాస్యాన్ని కేవలం అల్లాహకే ప్రత్యేకం చేసుకున్నాము. లేకపోతే ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం సంతానము. వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఇలా అడుగు, మీకు బాగా తెలుసా లేక అల్లాహకా? అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. వారంతా గతించిన ఒక సంఘం. వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది. వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం సంభవించదు. మూర్ఖజనులు ఇలా అంటారు, పూర్వం ఏ ఖిబ్లా వైపునకు తిరిగి వారు నమాజు చేసేవారో దాని నుండి ఇంత అకస్మాత్తుగా మరలడానికి కారణం? ప్రవక్త, వారితో ఇలా అను, ప్రాక్పశ్చిమాలన్నీ అల్లాహవే. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఈ విధంగా మేము మిమ్మల్ని
ఒక మధ్యస్థ సమాజంగా చేశాము. ఇకపై మీరు సమస్త మానవ జాతికి సాక్షులుగా ఉంటారు. ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు. ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుతిరిగిపోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో ఆ దిక్కునే మీ ఖిబ్లాగా నిర్ణయించాము. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం. కానీ అల్లాహ్ సన్మార్గ భాగ్యం కలుగజేసిన వారికి ఇది ఏమాత్రం కష్టతరం కాలేదు. మీ ఈ విశ్వాసాన్ని అల్లాహ్ ఏ మాత్రం వృధా కానివ్వడు. మానవుల పట్ల అల్లాహకు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. ప్రవక్త, నీవు మాటిమాటికి నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. ఇదిగో, నీకు అత్యంత ప్రీతికరమైన ఖిబ్లా వైపునకే ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాము. కాబట్టి నీవు నీ ముఖాన్ని మస్జిదే హరాం వైపునకు త్రిప్పు. ఇకపై మీరెక్కడున్నా సరే ముఖాన్ని ఆ వైపునకు పెట్టి నమాజు చెయ్యండి. ఖిబ్లా మార్పునకు సంబంధించిన ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడని, అది సత్యం అని గ్రంథ ప్రజలకు బాగా తెలుసు. కానీ ఇది తెలిసిన తరువాత కూడా వారు ఏమి చేస్తున్నారో దానిని అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా వారు నీ ఖిబ్లాను అనుసరించటం సంభవించదు. వారి ఖిబ్లాను అనుసరించటం నీకు సాధ్యపడదు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి ఖిబ్లాను అనుసరించటానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా ఒకవేళ నీవు వారి కోరికలను అనుసరిస్తే నిశ్చయంగా దుర్మార్గులలో చేరిపోతావు. మేము ఎవరికి గ్రంథం ప్రసాదించామో వారు తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదే విధంగా ఖిబ్లాగా నిర్ణయింపబడిన ఈ స్థలాన్ని గుర్తిస్తారు. కానీ వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం కనుక దీని విషయంలో మీరు ఏ మాత్రం సంశయం పడకండి. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది, దాని వైపునకు అతడు తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని కనుగొంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని నమాజు సమయంలో మస్జిదే హరాం వైపునకు త్రిప్పండి. ఎందుకంటే ఇది మీ ప్రభువు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. మీరు ఏ ప్రదేశంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని మస్జిదే హరాం వైపునకే త్రిప్పండి. మీరు ఎక్కడున్నా సరే దాని వైపునకే తిరిగి నమాజు చెయ్యండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం లభించదు. కానీ వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేస్తాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది. ఆ ప్రకారంగానే ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది. మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు, మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు, మీకు గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు, మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతాడు. కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలపండి, చేసిన మేలును మరవకండి. విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన, ప్రాణ, ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనస్థైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాహకే చెందిన వారము, అల్లాహ్ వైపునకే మరలిపోవలసిన వారము అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సన్మార్గగాములు. సఫా మర్వాలు నిశ్చయంగా అల్లాహ్ యొక్క చిహ్నాలు. కనుక
కాబా గృహానికి హజ్ కొరకు లేక ఉమ్రహ్ కొరకు పోయేవారు ఈ రెండు కొండల మధ్య సై చేస్తే అది దోషం ఎంతమాత్రం కాదు. స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాహకు తెలుస్తుంది. ఆయన దానిని ఆదరిస్తాడు. అవతరింపచేసిన స్పష్టమైన జ్ఞాన బోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు. కానీ ఎవరు పశ్చాత్తాపంతో తమ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దానిని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి. అవిశ్వాస వైఖరిని అవలంబించి అవిశ్వాసులుగానే అసూలు బాసిన వారిని అల్లాహ్, ఆయన దూతలు ఇంకా మానవులందరూ శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ వారికి మళ్ళీ ఏ వ్యవధి ఇవ్వటం కానీ సంభవించదు. మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ సత్యం గ్రహించడానికి ఏవైనా గుర్తులు, తార్కణ్యాలు అవసరం అయితే వివేకం ఉన్నవారికి భూమ్యాకాశాల నిర్మాణంలో రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనంలో ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో, తద్వారా ఆయన మృతభూమికి ప్రాణం పోస్తాడు. ఈ ఏర్పాటు ద్వారా భూమిలో వివిధ ప్రాణులను వర్ధిల్లచేస్తాడు. వాయువుల సంచారంలో, భూమ్యాకాశాల మధ్య అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘమాలికలలో అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి. కానీ అల్లాహ్ ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ కొందరు అల్లాహ్ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కానీ విశ్వాసులు అన్నింటికంటే అధికంగా అల్లాహ్నే ప్రేమిస్తారు. సర్వశక్తులు, సర్వాధికారాలు అల్లాహ్ గుప్పెట్లో ఉన్నాయని, ఇంకా శిక్షించటంలో కూడా ఆయన చాలా కఠినుడు అని ఈ దుర్మార్గులకు మున్ముందు ఘోర శిక్షను ప్రత్యక్షంగా చూసిన తరువాత బోధపడే బదులు ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది. అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల, ఏ మార్గదర్శకుల అడుగుజాడలలో నడిచేవారో ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో ఏ మాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కానీ వారికి శిక్ష మాత్రం తప్పదు. ఇంకా వారి సకల సాధన సంపత్తుల పరంపర తెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు: మాకు ప్రపంచానికి మళ్లీ తిరిగిపోయే మరొక అవకాశం లభిస్తే వారు ఈరోజు మమ్మల్ని త్యజిస్తున్న విధంగానే మేము వారిని అప్పుడు త్యజిస్తాము. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ వారి ముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిస్పృహతో, తీవ్ర అవమాన భారంతో కృంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడటం వారికి సాధ్యపడదు. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన, పరిశుభ్రమైన వాటినన్నింటినీ మీరు తినండి. శైతాను చూపే మార్గాలను తొక్కకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. దుర్మార్గాన్ని, అశ్లీలాన్ని చెయ్యండి అని వాడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు. ఏ విషయాలను గురించి అయితే అల్లాహ్ చెప్పినట్లు మీకు తెలియదో ఆ విషయాలను అల్లాహ్ పేరుతో చెప్పండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. అల్లాహ్ అవతరింపచేసిన ఆదేశాలను అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు మా పూర్వీకులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము అనుసరిస్తాము అని సమాధానం చెబుతారు. వారి పూర్వీకులు జ్ఞానం లేని వారైనప్పటికీ, సన్మార్గం పొందని వారైనప్పటికీ వారు వారిని అనుసరిస్తూ పోతారా? అల్లాహ్ చూపిన మార్గాన్ని తిరస్కరించే వారి పోలిక ఇలా ఉంది. పశువుల కాపరి పశువులను కేక వేస్తాడు, కానీ అవి ఆ కేకల అరుపుల ధ్వనిని తప్ప దేనిని వినలేవు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. అందుకని ఏ విషయమూ వారి బుర్రకెక్కదు. విశ్వసించిన ప్రజలారా, నిజంగానే మీరు అల్లాహకు ఆరాధకులు అయితే మేము మీకు ప్రసాదించిన
పరిశుభ్రమైన వస్తువులను నిస్సంకోచంగా తినండి. అల్లాహకు కృతజ్ఞతలు తెలుపండి. అల్లాహ్ నిషేధించినవి ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఇవి మాత్రమే. మరణించిన వాటిని తినకండి. రక్తాన్ని, పంది మాంసాన్ని ముట్టకండి. ఇంకా అల్లాహకు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి. కానీ ఎవరైనా గత్యంతరం లేక వాటిలోని ఏ పదార్థాన్నైనా తింటే అది పాపం కాదు. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించే ఉద్దేశం ఉండకూడదు. ఇంకా అవసరానికి మించి తినకూడదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. వాస్తవమేమిటంటే అల్లాహ్ తన గ్రంథంలో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారు, వాటిని స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాల కొరకు విక్రయించేవారు నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయదినం నాడు అల్లాహ్ వారిని ఏ మాత్రం పలుకరించడు, పవిత్రులుగా పరిగణించడు. వారికి వ్యధాభరితమైన శిక్ష కలదు. సన్మార్గానికి బదులు వక్రమార్గాన్ని, క్షమాభిక్షకు బదులు ఘోర శిక్షను కొనుక్కున్నవారు వీరు. ఎంత ధైర్యం వీరికి! నరక శిక్షను సైతం భరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు సంభవించిందంటే అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపచేశాడు. కానీ ఈ గ్రంథంలో విభేదాలు కల్పించిన వారు తమ తగాదాలలో పడి అసలు సత్యం నుండే చాలా దూరం వెళ్ళిపోయారు. సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పుకోవటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహను, అంతిమ దినాన్ని, దూతలను, అల్లాహ్ అవతరింపచేసిన గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకు, అనాథుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు సహాయం చెయ్యండి అని అర్థించే వారి కొరకు, ఖైదీలను విడుదల చెయ్యటానికి వ్యయపరచటం. ఇంకా నమాజును స్థాపించటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించేవారు, కష్టకాలంలో, లేమిలో సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపేవారు సత్పురుషులు. వాస్తవంగా సత్యసంధులు. అల్లాహ్ ఎడల భయభక్తులు కలవారు వీరే. విశ్వసించిన ప్రజలారా, హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడైతే ఆ స్వతంత్రుణ్ణే శిక్షించాలి. బానిస అయితే ఆ బానిసనే వధించాలి. స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే న్యాయసమ్మతంగా రక్తశుల్కం నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తరువాత కూడా ఈ హద్దులను అతిక్రమించేవారు ఘోర శిక్షకు గురి అవుతారు. బుద్ధి జ్ఞానం కల ఓ మానవులారా, ఈ ప్రతీకార న్యాయం మీ సమాజానికి ఊపిరి. ఈ శాసనోల్లంఘనానికి మీరు దూరంగా ఉంటారని ఆశించబడుతోంది. మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు వారు ఆస్తిపాస్తులు కలవారైతే తమ తల్లిదండ్రులకు, బంధువులకు న్యాయసమ్మతంగా పంచిపెడుతూ మరణశాసనం విధిగా వ్రాయాలి. ఇది అల్లాహ్ పట్ల భయభక్తులు కలవారి విద్యుక్త ధర్మం. ఇంకా మరణశాసనం విన్నవారు తరువాత ఒకవేళ దాన్ని మార్చితే దాని పాపమంతా ఆ మార్చిన వారిదే. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మరణశాసనం చేసిన వ్యక్తి తెలియకపోవటం వల్లనో లేక బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఏ మాత్రం దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే. కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తి చేయాలి. ఉపవాసం ఉండే శక్తి కలవారు ఒకవేళ దానిని పాటించకపోతే పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక పేదవానికి భోజనం పెట్టటం. కానీ ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అయితే మీరు విషయాలన్నీ గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఉత్తమం.
పవిత్ర ఖురాను అవతరించిన నెల రంజాను నెల. మానవులందరికీ ఈ గ్రంథం మార్గదర్శకం. రుజు మార్గం చూపే సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రంజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చెయ్యాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం కలుగచెయ్యాలనే అభిలషిస్తాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు. కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చెయ్యగలగటానికి అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి, మీరు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడటానికి, ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ పద్ధతి తెలుపబడుతోంది. నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి వినిపించు. వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ని బాగా అర్థం చేసుకునే భాగ్యాన్ని కలిగించుగాక, మరియు అల్లాహ్ ఆదేశాలను అమలుపరిచే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.